హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టెక్నో స్పార్క్ గో 2024. ఈ మొబైల్ టెక్నో రీసెంట్గానే లాంచ్ చేసింది. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఈ మొబైల్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉందనేది అయితే చెప్తాను. ఆల్రెడీ ఈ మొబైల్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. టెక్నో ఈ మొబైల్ని చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే తీసుకొచ్చింది. మీకు 6,699 రూపాయలకి ఈ మొబైల్ని అయితే టెక్నో తీసుకొచ్చింది. ఈ ప్రైస్లో వీళ్ళు చాలా అంటే చాలా ఫీచర్స్ని ఇచ్చారు. మామూలుగా చూస్తే మనకి ఒక బడ్జెట్ మొబైల్ కొంటే మనకు మినిమం ఫీచర్స్ని అయితే అందిస్తారు. కానీ ఆ బడ్జెట్ మొబైల్ కొనాలంటే మనం 10 నుంచి 12,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. బట్ దీన్ని వచ్చేసరికి మీకు 6,699 రూపాయలకి ఆ ఫీచర్స్ అన్నీ ఇందులో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అవి ఏంటనేది మీకు అన్బాక్స్ చేసి ఆ తర్వాత మెల్లమెల్లగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ముందుగా మనకి బాక్స్ వచ్చేసరికి ఈ విధంగా బ్లూ కలర్లో తీసుకొచ్చారు. స్పార్క్ గో 2024 అని చెప్పి రాసి ఉంటుంది. కింద టెక్నో ఉంటుంది. ఇక 6GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ అని చెప్పి రాసి ఉంటుంది. బట్ వచ్చేసరికి ఇది మీకు 3GB ర్యామ్, ఇంకో 3GB వర్చువల్ ర్యామ్ ఉంటుంది. బాక్స్ మీద రెండు కలిపి అయితే రాసేసారు. ఇంకా ఇక్కడ చూస్తే 12 months వారంటీ ఉన్నట్టుగా సో ఇటు పక్కన అయితే రాసింది. ఇంకా బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు మెల్లగా చెప్పేస్తాను. ఇక బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మీకు మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంటుంది. ఫోన్ మీద ఈ విధంగా మనకి కవర్ చేసి ఉంటుంది. దాని మీద స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి. ఇక అలాగే బాక్స్లో మీకు 12 months వారంటీ, యూజర్ మాన్యువల్ ఇస్తారు. తర్వాత ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే మీకు వీళ్ళు ఇచ్చిందే తక్కువ ప్రైస్కి, అందులో చూసుకుంటే మీకు బ్యాక్ కేస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇక 10W ట్రావెల్ అడాప్టర్ని అయితే ఒకటి ఇస్తారు. ఒక Type-C కేబుల్ అయితే ఉంటుంది. ఫైనల్గా ఒక సిమ్ టూల్ అయితే ఉంటుంది. ఇవి మీకు బాక్స్లో ఇచ్చేవి. ఇక మొబైల్ ఫోన్ మనం ఫస్ట్ ఇంప్రెషన్ మాట్లాడుకుంటే ఈ కెమెరా సెక్షన్ ఏదైతే ఉందో ఇదంతా మీకు ఐఫోన్ అయితే తలపిస్తూ ఉంటుంది. చూడడానికి మనకి ఐఫోన్ కెమెరా సెటప్ లాగే ఉంటుంది. సో చూడడానికి ఏం కాదులేండి, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారని చెప్పి మనకు అర్థం అవుతూ ఉంటుంది. మీకు ఇందులో మరొకటి కూడా ఉంది, డైనమిక్ పోర్ట్ అనమాట. మనకి డైనమిక్ ఐలాండ్ లాగా అది కూడా ఫీచర్ ఇందులో అయితే ఉంది. అది మీకు తర్వాత చెప్తాను. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇదంతా మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. టెక్నో అని చెప్పి రాసి ఉంటుంది. ఇది మీకు ఫోన్ కలర్ వచ్చేసరికి మిస్టరీ వైట్ అని పిలుస్తున్నారు. ఇందులో ఇంకో మరి 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి గ్రావిటీ బ్లాక్, మరొకటి మ్యాజిక్ స్కిన్ గ్రీన్. సో అలా మొత్తం మీకు 3 కలర్స్లో ఈ మొబైల్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్, బాక్స్ ఫ్రేమ్తో వస్తుంది. ఇంకా రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అక్కడే మీకు పవర్ బటన్ ఉంటుంది. ఇదే బటన్ మీకు ఫింగర్ ప్రింట్ కూడా యూజ్ అవుతుంది. ఇక టాప్లో మీకు సెకండరీ స్పీకర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అందుకని డెడికేటెడ్ సెకండరీ స్పీకర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్లో మీకు మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సో ఈ సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇది డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, మెమరీ కార్డ్ని అట్ ఏ టైం యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డ్ పెట్టుకొని మీరు 1 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే మీరు గమనించారంటే ఈ సిమ్ స్లాట్కి గ్యాస్ కిట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అంటే వాటర్ ప్రూఫ్ కూడా ఉంది. ఈ మొబైల్ మీకు IPX2 రేటింగ్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. మామూలుగా చూస్తే ఈ రేటింగ్ అనేది సాధారణంగా అన్ని మొబైల్స్కి ఉంటాయి. బట్ ఒకసారికి వాళ్ళు మెన్షన్ చేయరు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మీకు మెయిన్ స్పీకర్ గిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, ఇంకా 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంటుంది. ఇక మొబైల్ డిస్ప్లే వైపుకి వస్తే డిస్ప్లే చుట్టూ పెద్ద బెజల్స్ లాగా ఉండవు. చిన్ను కూడా మరీ అంత పెద్ద చిన్న అనిపించదు. అంటే ఈ ప్రైస్లో చూసుకుంటే ఇవన్నీ మీకు చాలా తక్కువగా అనిపిస్తాయి అనమాట. అలాగే మీకు పంచ్ హోల్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు పంచ్ హోల్ డిస్ప్లే ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా ఈ ప్రైస్లో చూస్తే మీకు వాటర్ డ్రాప్ నాచులతోనే వస్తాయి. అలాగే ఫింగర్ ప్రింట్ కూడా ఇవ్వరు. దీంట్లో మనకి వాటర్ డ్రాప్ నాచ్ కాకుండా వీళ్ళు పంచ్ హోల్ ఇస్తున్నారు. అలాగే ఫింగర్ ప్రింట్ కూడా వీళ్ళు సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫింగర్ ప్రింట్ కూడా మీకు యాక్యురసీ బాగుంది. సో ఈ ఫేస్ అన్లాక్ కూడా మీకు యాక్యురసీ బాగుంది, స్పీడ్గా కూడా ఓపెన్ అవుతుంది. ఇంకా అలాగే మీకు ఇందులో డైనమిక్ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి డైనమిక్ ఐలాండ్ ఎలాగో అలాగే డైనమిక్ పోర్ట్ అని చెప్పి వీళ్ళు ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ ఫీచర్ ఏంటంటే నోటిఫికేషన్ ఏమైనా వచ్చినా, కాల్స్ వచ్చినా మనకి టాప్లో చూపిస్తూ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ యానిమేషన్ అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఛార్జింగ్ లో బ్యాటరీ రిమైండర్ అక్కడే చూపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా ఛార్జింగ్ కంప్లీట్ అయినప్పుడు రిమైండర్ కూడా అక్కడైతే మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ డైనమిక్ పోర్ట్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మనకి ఎలాగైతే ఐఫోన్లో డైనమిక్ ఐలాండ్ ఉంటుందో ఆ టైప్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ నేను క్విక్గా చెప్పేస్తాను. ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.56 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉంటుందన్నమాట. ఈ మొబైల్ మీకు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ మీకు యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్లో రియర్ సెట్ కెమెరా మనకి 13 మెగాపిక్సెల్ అపాచర్ 1.85తో అయితే వస్తుంది. సెకండరీ కెమెరా AI సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అపాచర్ 2.0తో వస్తుంది. ఈ మొబైల్ మీకు 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే అవైలబుల్ ఉంది. 3GB 64GB, 4GB 64GB, మరొకటి 4GB 128GB. వీటిలో వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. 3GB వర్చువల్ ర్యామ్ ఇస్తారు. 4GB ర్యామ్కి 4GB వర్చువల్ ర్యామ్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 10W ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ Android 13 Go ఎడిషన్తో వస్తుంది. వీళ్ళ ఓన్ UI HiOS 13.0తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇక స్పెషల్ ఫీచర్స్ కింద మనకి ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్పీకర్స్ మీకు DTS సపోర్ట్ అయితే చేస్తాయి. అలాగే అప్ టు 400% వరకు మీకు లౌడ్ సౌండ్ అయితే
అందిస్తుంది అంటున్నారు. ఇక ఇవి మొబైల్‌లోని మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇక ఈ మొబైల్‌లోని ఫీచర్స్ అలాగే మొబైల్ ఎలా ఉందనే దాని గురించి మాట్లాడుకుంటే ముందుగా డిస్‌ప్లే విషయానికొస్తే ఈ డిస్‌ప్లే మీకు హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఎల్‌సీడీ డిస్‌ప్లే. యూట్యూబ్‌లోని వీడియోస్‌ని ఫుల్ హెచ్‌డీలో అయితే వాచ్ చేయొచ్చు. సో అందులో మీకు ఇది పంచ్ హోల్‌తో వస్తుంది కాబట్టి వీడియో విజువాలిటీ బాగుంటుంది ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో చూసుకుంటే. ఇక ఆ తర్వాత ఇందులో మీకు L1 సపోర్ట్ అయితే లేదు. వైడ్ వన్ L1 సపోర్టు, L3 సపోర్ట్‌తో వస్తుంది. ఇక స్టీరియో స్పీకర్స్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. బాటమ్ సైడ్ ఒక స్పీకరు, టాప్‌లో ఒక స్పీకర్ అయితే ఉంది. డెడికేటెడ్ స్పీకర్ ఇస్తున్నారు. ఇది నాకు బాగా నచ్చింది. కొన్ని ఈ ప్రైస్‌లో చూస్తే స్టీరియో స్పీకర్‌ని తీసుకొచ్చినా అవి మనకి ఇయర్ స్పీకర్‌ని ఇచ్చేస్తుంటారు. అలా కాకుండా వీళ్ళు డెడికేటెడ్ స్పీకర్‌ని ఇచ్చారు. ఇది నాకు బాగా నచ్చింది. ఇక లౌడ్‌నెస్ విషయానికి వస్తే చక్కటి లౌడ్‌నెస్ అయితే ఉంది. మెయిన్‌లీ చెప్పుకోవాల్సింది క్వాలిటీ అనమాట. ఇందులో మీకు డీటీఎస్ సపోర్ట్ ఉండడం వల్ల అనుకుంటా. సో క్వాలిటీ వచ్చేసరికి మంచి క్వాలిటీ అయితే ఉంది. ఏదో గేరగా వచ్చే స్పీకర్ క్వాలిటీలా కాకుండా కొంచెం బేస్‌తో కూడిన ఆడియోనైతే మనం వినటానికైతే ఉందనమాట. సో ఖచ్చితంగా ఈ మొబైల్‌లో ఈ స్టీరియో స్పీకర్స్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మొబైల్‌లో బ్లోట్‌వేర్ విషయానికి వస్తే ఎక్కువ బ్లోట్‌వేర్ అయితే ఇవ్వలేదు. ఇది గో ఎడిషన్‌తో వస్తుంది కాబట్టి ఎక్కువ వీళ్ళు ప్రీ ఇన్‌స్టాల్డ్ అప్లికేషన్స్ ఇవ్వకపోవడం ఈ మొబైల్‌కి మరో ప్లస్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్‌లో ప్రాసెసర్ యూనిసాక్ T606 ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్‌ని హ్యాండిల్ చేయలేదు. అలాగే గో ఎడిషన్ మొబైల్ ఎంట్రీ లెవెల్ మొబైల్ కాబట్టి మీరు హెవీ గేమ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇది ఏదో అరపా మీరు టెంపుల్ రన్ను, క్యాండీ క్రష్ ఈ టైప్ మనకి మిడ్ గ్రాఫిక్స్‌తో వచ్చే గేమ్స్ ఉంటాయి చూసారా? అలాంటి వాటిని మీది ఈజీగానే హ్యాండిల్ చేయగలదు. సో అలాంటి గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా మీరు వాట్సాప్ అండ్ ఫేస్‌బుక్ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తారు అనుకుంటే సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు ఇది బాగానే యూజ్ అవుతుంది. ఇక ఈ మొబైల్లో కనెక్టివిటీ చూస్తే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది. అలాగే బ్లూటూత్ 5తో అయితే వస్తుంది. ఎఫ్ఎం రేడియోని కూడా అయితే వీళ్ళు ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తారు. మీకు 3.5 ఆడియో పోర్ట్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎఫ్ఎంని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఇయర్ ఫోన్స్ లేకుండా మీకు ఎఫ్ఎం అయితే పనిచేయట్లేదు. కెమెరాలో ఫీచర్స్ కూడా మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మెయిన్లీ చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరాలో ఫేస్ రికగ్నైజ్ అంటే ఆటో ఫోకస్ లాంటి ఫీచర్ని అయితే ఇస్తున్నారు. మనం ఇలా పెట్టంగానే ఆటోమేటిక్గా మన ఫేస్ని అయితే అది రికగ్నైజ్ చేస్తుంది. సో ఆ ఫీచర్ని అయితే ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఇంకా ఫ్రంట్ సైడ్ మీకు ఫ్లాష్ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బడ్జెట్లో వీళ్ళు ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నారో సో ఫ్రంట్ సైడ్ ఫ్లాష్ కూడా అయితే ఇస్తున్నారు. సో మనం లో లైట్ కండిషన్లో కానీ లేకపోతే అసలు లైటే లేని చోట ఫ్రంట్ ఫ్లాష్ యూజ్ చేసుకొని ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయవచ్చు చక్కగా. అలాగే వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చును. ఇంకా అలాగే మీకు కెమెరాలో చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. పోర్ట్రైట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాలకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అలాగే కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే ఓకే, మీకు ఈ ప్రైస్లో చూసుకుంటే ఇది మంచి కెమెరా క్వాలిటీనే అందిస్తుందని చెప్పొచ్చు అనమాట. 6,699 రూపాయలకి మనం ఎంతకన్నా ఎక్కువగా కెమెరాని అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఉండదు. మామూలుగా ఈ ప్రైస్లో చూస్తే మనకి ఏమి కెమెరా సెగ్మెంట్ మొబైల్ అయితే రాదు కదా. సో ఆ పరంగా చూసుకుంటే మంచి కెమెరా క్వాలిటీ ఉంది. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే టోటల్ సెన్సార్స్ 34 సెన్సార్స్ని అయితే ఇస్తున్నారు. ఎక్స్ట్రోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో. సో కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్లో మనకి అసలు ఇన్ని సెన్సార్స్ ఇవ్వడం అనేది గ్రేట్ అనే చెప్పాలి. ఓవరాల్ చెప్పాలంటే మొబైల్ అయితే చాలా బాగుంది. మెయిన్లీ ఇందులో హైలైట్ ఏంటంటే ఈ ప్రైస్ అంటే ప్రైస్ ఇందులో హైలైట్ 6,699 రూపాయలకి వీళ్ళు దగ్గర 10,000 రూపాయల ఫోన్లో ఇచ్చే ఫీచర్స్ ఇస్తున్నారు. అంటే ఫింగర్ ప్రింట్ ఇస్తున్నారు, పంచ్ హోల్ డిస్ప్లే ఇచ్చారు, స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, డిటిఎస్ ఇచ్చారు. యాక్చువల్గా మనం 10,000 పెట్టినా డిటిఎస్ అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే రావట్లేదు. దీంట్లో ఆ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే IPX2 వాటర్ రేటింగ్ ఇస్తున్నారు. సో అది కూడా మీకు 10,000 రూపాయల మొబైల్ అయితే రాదు. ఇక ఇందులో హైలైట్ ఈ డైనమిక్ పోర్టు. ఈ ఫీచర్తో మీకు ఐఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా మరొకటి ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ మీకు బ్యాక్ కేసుని ఇస్తున్నారు అనమాట. బయటికి వెళ్ళి మీరు 100-200 రూపాయలు పెట్టి బ్యాక్ కేసు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే ట్రావెల్ అడాప్టర్ కూడా ఇస్తున్నారు. దానికోసం మీరు మళ్ళీ ఇంకో 200-300 రూపాయలు పెట్టి కొనుక్కోకుండా సో ఇస్తున్నారు. అది ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే కొన్ని బ్రాండ్లు వాటిని ఎత్తేస్తున్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఈ ప్రైస్లో నాకు మైనస్లు అయితే కనబడలేదు. ఎందుకంటే ఈ ప్రైస్లో కూడా మనం వంకలు ఎత్తుకున్నామంటే ఏముండదు. కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు కాబట్టి మనకు లౌడ్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఈ ప్లాస్టిక్ బాడీ కదా, సో ఇక్కడ కొద్దిగా వైబ్రేషన్ లాంటిది అయితే వస్తుంది. అది ఒక్కటే నాకు అనిపించింది. అది పెద్ద మైనస్ కూడా ఏం కాదు. మనం ఎక్కువ లౌడ్నెస్ వస్తుంది కాబట్టి సో ఆ వైబ్రేషన్ అయితే ఉంటుంది. ఇంకోటి యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా వీళ్ళైతే ఈ మొబైల్కి ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది చూడడానికి? ఒకవేళ మీ బడ్జెట్ ఈ దగ్గరలో ఉంటే ఈ మొబైల్ మీరు తీసుకోవాలనుకుంటారా లేదా ఇంకో మొబైల్ ఏమైనా తీసుకుంటారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.